గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'పెద్ది'. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. క్రికెట్, రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న సినిమా అని ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. 'త్రిబుల్ ఆర్' తర్వాత రామ్ చరణ్ చేసిన 'ఆచార్య', 'గేమ్ చేంజర్' తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ మూవీ ఆ రెండు డిజాస్టర్స్‌ని మర్చిపోయేంత పెద్ద విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు అభిమానులు. ఈ చిత్రంలో కన్నడ టాప్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మీర్జాపూర్ ఫెమ్ దివ్యేందు మరొక కీ రోల్‌ను చేస్తున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఆ మధ్య ఒక స్కెడ్యూల్‌లో 1-2 రోజులు మాత్రమే షూటింగ్‌లో పార్టిసిపేట్ చేశారామె. అయితే తాజాగా మొదలైన కొత్త స్కెడ్యూల్‌లో తనపై చాలా సీన్స్ చిత్రీకరించబోతున్నారు. ఈ మేరకు అమ్మడు షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లతో 'జగదేకవరుడు అతిలోక సుందరి' సీక్వెల్ చేస్తే చూడాలనుకుంటున్నానని చిరంజీవి చాలా సార్లు చెప్పాడు. అందుకే జాన్వీ ముందుగా రామ్ చరణ్ మూవీతోనే సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుందనుకున్నారు. బట్ తనకు ఆ ఛాన్స్ ఎన్టీఆర్ దేవరతో వచ్చింది. ఇది తన సెకండ్ తెలుగు మూవీ. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'పెద్ది'తో జాన్వీకి మంచి బ్లాక్ బస్టర్ పడుతుందనుకుంటున్నారు. దేవరలో తన పాత్ర పరిమితంగానే కనిపిస్తుంది కానీ ఈ చిత్రంలో కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రే అంటున్నారు. ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. తాజా స్కెడ్యూల్లో కొత్త టాకీ పాటతో పాటు ఒక పాట కూడా షూటింగ్ కూడా నిర్వహిస్తున్నారట. ఇది రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య వచ్చే ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ అట. రెహమాన్ ఈ పాటకు ఎంతో హృదయంగానూ డిజైన్ చేశారట. ప్రేమికుల మధ్య విరహ వేదనను పాటలో హైలైట్ చేయబోతున్నారట. మొత్తానికి ఈ మాస్ కంటెంట్ ఉన్న సినిమాలో రొమాంటిక్ గీతాలకు కూడా బుచ్చిబాబు పెద్దపీట వేసినట్టు కనిపిస్తుంది. ఈ పాట విషయంలో బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. యువత హృదయాల్ని దోచేలయ్యే పాట ఉంటుందని భావిస్తున్నారట. ఈ ప్రాజెక్టులో రెహమాన్ భాగమయ్యారు అంటే అందుకు కారణం కేవలం బుచ్చిబాబు పట్టుదలతోనే. టాలీవుడ్‌లో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా వాళ్ళందరినీ కాదని మరి చరణ్ ఒప్పించి రెహమాన్ కావాలని పట్టుబట్టి తీసుకొచ్చారంట. ఈ ప్రాజెక్టు కోసం రెహమాన్ కూడా అంతే కసిగా పనిచేస్తున్నారు. రెహమాన్ కూడా తెలుగు సినిమాకు సంగీతం అందించి చాలా కాలమవుతుంది. మధ్యలో వచ్చిన కొన్ని అవకాశాలు వదులుకున్న పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఛాన్స్‌ను మాత్రం మిస్ చేసుకోలేదు. మ్యూజికల్‌గా ఈ సినిమా సంచలనం అవుతుందని అంచనాలైతే పీక్స్‌లా ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.